బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనాల యొక్క ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలైతే నమోదవుతున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తూ వడగండ్ల వానలైతే పడుతున్నాయి. కొన్ని చోట్ల పిడుగులైతే పడుతున్నాయి. సో అమరావతి వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారము ఈరోజు అనగా 6వ తేదీన ఏప్రిల్ 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయనేది ఇప్పుడు నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్షాలు అయితే ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే చెప్తోంది. అయితే అధిక శాతం వర్షపాతం అనేది ఉత్తర కోస్తా వైపుగా అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు, మరియు రాయలసీమలోని పలు జిల్లాలకు కూడా వర్షాలు అయితే ఉంటాయని చెప్తోంది అనమాట. సో పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, ఐఎండి శాటిలైట్ ఇమేజ్ అనేది చూస్తున్నారనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనాలు అనేటివి ముఖ్యంగా కోస్తా తీరం వైపుగా అయితే కదులుతున్నాయన్నమాట. అదేవిధంగా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనం అనేది బలంగా అయితే కొనసాగుతూ ఉంది. సో వీటి కారణంగా ఈ యొక్క వర్షాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. ముఖ్యంగా కోస్టల్ ఏరియా అంతా కూడా వర్షాలకు అవకాశం అయితే ఉన్నట్లు మనకు ఐఎండి రిపోర్ట్ అనేది తెలియజేసింది అనమాట. సో దానికి సంబంధించినటువంటి వెదర్ మోడల్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, నేటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ మోడల్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ అధిక శాతం వర్షపాతం అనేది ముఖ్యంగా కోస్తా జిల్లాల వైపు అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఉత్తర కోస్తా వైపుగానే ఎక్కువగా వర్షాలకు అవకాశం అనేది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కోస్తా వైపుగా ఉన్నటువంటి శ్రీకాకుళము, పార్వతీపురం మన్యము, విశాఖపట్నము, కాకినాడ, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే యానం, కాకినాడ, ఏలూరు, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కోనసీమ, ఈ యొక్క జిల్లాల మీదుగా వర్షాలకు అవకాశం అనేది అధికంగా ఉండగా, రాయలసీమలోని ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరులోని కొన్ని పరిసర ప్రాంతాలకు మోస్తారు వర్షాలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు, అవి కూడా కోస్తా తీరానికి దగ్గరగా ఉన్నటువంటి, అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం వర్షపాతం అనేది నమోదవుతూ మోస్తారు వర్షాలు అయితే ఉంటాయి. గుంటూరు జిల్లాలో కూడా ఇదే వాతావరణ పరిస్థితులు అనేటివి కొనసాగుతాయి. అయితే పగటిపూట ఎండ తీవ్రత ఉండగా మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు అనేటివి నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక వెదర్ మోడల్లో ఉత్తరాంధ్ర వైపుగా ఎక్కువగా అలర్ట్ అనేది ఉంది. ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేసిందనమాట. ముఖ్యంగా 5 జిల్లాలకు అధిక వర్షపాతం అనేది నమోదవుతూ ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పి తెలుస్తోంది. రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలకు మాత్రమే వర్షపాతం అనేది నమోదవుతుందన్నమాట. మిగిలిన జిల్లాలైనటువంటి కర్నూలు, అనంతపురము, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా మాత్రము తేలికపాటి జల్లులు అప్పుడప్పుడు పడతాయని చెప్పి చెప్తోందన్నమాట. నేటి వాతావరణ పరిస్థితుల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా వర్షానికి అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ 1-2 చోట్ల చెదురుమదురు వర్షాలు అనేటివి నమోదవుతాయి. సో ప్రకాశం జిల్లాలో వర్షానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. గుంటూరు జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా మీదుగా మాత్రం వర్షానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలోని తూర్పు భాగాలకు వర్షాలకు అవకాశం అనేది ఉందన్నమాట. ఏవైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉంటాయో వాటిల్లో కొంచెం వర్షం అనేది అధికంగా పడేదానికి ఛాన్స్ అయితే ఉందని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఈ వెదర్ మోడల్లో. ఇందులో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు భాగాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ఈ యొక్క పరిసర ప్రాంతాలు మరియు ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షానికి అవకాశం అనేది ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్తోంది. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం మోస్తారు వర్షానికి అవకాశం అయితే ఉన్నట్లు ఐఎండి రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, ఈ యొక్క పరిసర ప్రాంతాలకు కూడా కొంచెం వర్షపాతం అనేది సో మోస్తారు వర్షాలుగా నమోదవుతుందని తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం అంతా కూడా 6వ తేదీకి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే తెలుసుకున్నాము. సో ఇలా మీకు డైలీ కూడా వెదర్ రిలేటెడ్గా వచ్చేటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో భారత వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారము నేడు, రేపు, ఎల్లుండు 3 రోజుల పాటు వర్షాలకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్తుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా ఈ అకాల వర్షాల కారణంగా
ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయని చెప్పి హెచ్చరికలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి.